సినిమా యాక్టర్ సమంత ఉసురు తగిలినట్టుంది కొండా సురేఖకి. కేటీఆర్ పోరాటము ఫలించింది. ఏదైతే వ్యక్తిగత ఆరోపణలు లేదంటే ఒకదానికి అర్థం పర్థం లేని మాటలు. కేసీఆర్ని విమర్శించు, ఎలాగా పరిపాలన, ఇదిగో నీకు కాళేశ్వరంలో పరిపాలన చేత కాలేదు, లేకపోతే నీళ్ళు ఇవ్వడం చేత కాలేదు. కాంగ్రెస్ పార్టీ జీవితంలో తెలంగాణలో ఈ స్థాయి పంటలు ఏనాడన్నా పండించిందా? సాధ్యమైంది అసలు వాళ్ళ వల్ల? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పంటలకి నష్టపోయినే కదా అది తిప్పలబడింది. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇవాళ దేశంలోనే నెంబర్ 1 పంటలు, ఇంకా అంతకు మించి కేసీఆర్ సాధించాల్సింది ఏంటి? నీళ్లు అద్భుతంగా అందజేస్తున్నాడే, అంతకు మించి ఇంకేం సాధించాలి? రైట్, మీకు ఇంకేదన్నా లోపాలు కనిపించినాయి, అవినీతి కనిపించింది, పట్టుకోండి, కేసులు పెట్టండి. కానీ వ్యక్తిగతంగా వెళ్ళి కేసీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు, లేకపోతే అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు, హీరోయిన్లను ఏడిపిస్తాడు, సమంతను నాగచైతన్య విడాకులకు కారణం అంటే ఆ కుటుంబాల జీవితాలేంటి? అమ్మాయి రకుల్ ప్రీత్ సింగ్ని అట్లాగే లాక్కొచ్చారు, ఇందులోకి ఈ అమ్మాయిని అట్లాగే లాక్కొచ్చారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ప్రశాంతం కూర్చుని వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు. కానీ జనంలో అయితే ఒక అనుమానాన్ని సృష్టిస్తే అదే నమ్ముకుని కూర్చుంటారు కదా. ఈ దరిద్రమే కదా వీళ్ళకి కావాల్సింది. ఇప్పుడు ఆ ఉసురు తగిలింది అనుకుంటా. కొండా సురేఖ మీద కేసు నమోదు చేయమని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఆపుకొస్తే కోర్టు ఆదేశించింది. నేను క్షమాపణ కూడా చెప్పనంది కదా. ఇప్పుడు క్రిమినల్ కేసు ఏం చేస్తారో చూద్దాం.